హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వీడియోస్ అయితే చాలా డేస్ అయిపోతుంది అప్లోడ్ చేయక. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా పాప బర్త్డే అనమాట. ఈరోజు అందరి బ్లెస్సింగ్స్ అయితే మా పాపకి కావాలి. సో అందరూ మా పాపని బ్లెస్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుందాము అనుకుంటున్నానంటే, మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మా పాప జర్నీ అనమాట. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గెటప్స్ వేశాను అంటే అసలు లెక్క లేదనమాట. అన్ని గెటప్స్ వేశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో నేను గివ్ అవే ఇద్దాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి ఇందులో మా పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్ కలర్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ డ్రెస్ని లక్కీ డ్రా తీసి గివ్ అవే ఇద్దాము అనుకుంటున్నాను. డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చాలా షాప్స్ వెతికి తీసుకున్నానమాట ఫస్ట్ బర్త్డే పిక్. సో అదేంటో ఈ వీడియోలో ఉంటుంది. ఆ డ్రెస్ చూసి ఆ కలర్ ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే గివ్ అవే పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తాను. మీ ఇంట్లో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఆ డ్రెస్ అయితే కంపల్సరీ పంపిస్తానన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ యాడ్ చేశాను. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ నేనైతే కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి ఒక వీడియో అయితే చేశాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. బట్ ఏది పెట్టాలి ఏది తీసేయడం కుదరట్లేదన్నమాట. అన్నీ బాగుంటాయి ఫొటోస్ అండ్ అన్ని గెటప్స్ వేశాను. వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక గెటప్ వేయాలి. అండ్ ఇంట్లో నేను అప్పుడప్పుడు రీల్స్ చేయిస్తూ ఉంటాను, వీడియోస్ చేయిస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు తనే ఫోన్ తీసుకొని వీడియో ఆన్ చేసి వీడియోస్ చేసుకుంటూ ఉంటుంది. అట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఇన్స్టాలో కూడా కొన్ని రీల్స్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి. అండ్ నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో ఇప్పుడు నేను చూపించేది మాత్రం ఫస్ట్ బర్త్డేదన్నమాట. బర్త్డే రోజు వీడియో. ఆ రోజు మార్నింగ్ లేవగానే తన బెడ్ మీద ఇలా బెలూన్స్ అన్నీ పెట్టి సర్ప్రైజ్ చేసామన్నమాట. సో ఇలా ఆడుకుంది. ఇది కూడా ఫస్ట్ బర్త్డేకి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. రోజ్ పెటల్స్ అన్నీ టబ్లో వేసి ఇలా స్నానం చేయించాము. అప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉందంటే, చాలా బొద్దుగా ఉందన్నమాట చిన్నప్పుడు. ఇంకా పెరుగుతున్న కొద్దీ బక్కగా అయిపోయింది. ఇవైతే అన్ని చిన్నప్పుడు నడిచే అప్పుడు వీడియోస్ అన్నమాట. అన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఇది ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట వీడియో తీసాము. రోజ్ పెటల్స్తో ఇలా స్నానం చేయించామన్నమాట. ఎవ్రీ గెటప్ వేసాము. అసలు ఇది లేదు అన్నది లేదనమాట. అన్నీ తీసాము, అన్నీ వేయించుకుంటుంది, బాగా కోఆపరేట్ చేస్తుంది. అందుకని మేము ఇంత సక్సెస్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయగలిగామన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇందులో ఈ వీడియో మొత్తంలో ఒక పిక్ అయితే ఉంటుంది, ఫస్ట్ బర్త్డే పిక్చర్ అన్నమాట. సో కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా ఫస్ట్ బర్త్డేకి మేము తీసుకున్న వీడియో అన్నమాట. ఇది యాక్చువల్గా ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకున్న వీడియో. అప్పటికి ఇంకా నడవటం స్టార్ట్ చేస్తుంది, అప్పుడప్పుడే, ఇంకా పూర్తిగా నడవట్లేదు. అందుకని వాకర్లో నిల్చోబెట్టి నడిపించామన్నమాట. సో అప్పుడైతే చాలా క్యూట్గా ఉంది ఫస్ట్ బర్త్డేకి. అండ్ ఇప్పుడు మా కన్నయ్య కూడా సేమ్ ఇలానే ఉంటాడు అనమాట. ఇద్దరు సేమ్ ఉంటారు. సో ఇంకా హోలీ సెలబ్రేషన్స్ అప్పుడు అండ్ నా బర్త్డే అప్పుడు తన ఎవ్రీ బర్త్డేకి తీసుకున్న వీడియోస్ అయితే ఇందులో అప్లోడ్ చేశాను.
ఇంకా సెకండ్ బర్త్డే డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి చాలా చేశాను నేనైతే. అందుకని ప్రతి బర్త్డే డ్రెస్ బాగుంటుంది. ఇంకా ఫస్ట్ బర్త్డే డ్రెస్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికీ అలానే దాచుకున్నాను అనమాట, ఎవ్వరికి ఇవ్వకుండా. ఇప్పటికీ నా దగ్గరే ఉంది. ఇప్పుడైతే తనకి సరిపోదన్నమాట అది. అందుకని నేను గివేవే ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ చేశాను. సో మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా క్యూట్గా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ డ్రెస్ అయితే వేస్తే ఎవరికైనా సరే ఆ డ్రెస్ వేస్తే చాలా క్యూట్గా అనిపిస్తారు. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ బర్త్డే డ్రెస్ ఏంటో నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఆరెల్స్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ డ్రెస్ లక్కీ డ్రా తీసేసి కంపల్సరీగా పంపిస్తానన్నమాట. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు మీరు, ఆర్ మీరైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తుంది, బాగుంది డ్రెస్ కావాలి అనిపిస్తే కామెంట్ మాత్రం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఈ మధ్యన కుదరక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదనమాట. వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పుడు ఉగాది, సంక్రాంతి, దసరా, దివాళీ అన్ని సెలబ్రేషన్స్కి ఏదో ఒక గెటప్ వేసి అయితే నేను పంపించానమాట. ఇంకా సోదమ్మ గెటప్ ఇదైతే హైలైట్ గెటప్ అనమాట. అచ్చం అసలు అలానే అనిపించింది. బట్ దీని వెనక మాకు చాలా వర్క్ చేసామన్నమాట. దానికి సంబంధించిన ఐటమ్స్ తీసుకురావాలి అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేయాలి కావాలి అంటే. అండ్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఫొటోస్ తీసుకోవాలి అండ్ వాటిని ఎడిట్ చేయాలి. చాలా వర్క్ చేసాము మేము కూడా. సో ఇది వచ్చేసి రాముడి గెటప్ వేసాము. ఇది వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు వాళ్ళ స్కూల్లో తీసుకున్న ఫొటోస్ అనమాట. ఇది ఎల్కేజీలో ఉన్నప్పుడు ఆ డ్రెస్ యూనిఫామ్ అనమాట. మేము ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాం కదా, ఇప్పుడైతే యూనిఫామ్ అయితే చేంజ్ అయిపోయింది. బట్ ఆ డ్రెస్ మీద ఇంకా ఫొటోస్ అయితే తీసుకోలేదు. ఇది వచ్చేసి లాస్ట్ బర్త్డే ఫొటోస్ అనమాట, బ్లూ కలర్. అండ్ ఇది వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అప్పుడు వెజిటేబుల్ కాన్సెప్ట్ చేశాను, అప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట. అండ్ ఇది మా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. గడపకి బొట్లు పెట్టమంటే పెడుతుంది అనమాట. ఇంట్లో ఏ పని చెప్పినా కొంచెం చేస్తుంది. ఈ రీల్ అయితే అసలు ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే చాలా, అసలు నేను ఇలా చేయని కూడా చెప్పలేదు. తనే ఫోన్లో చూసి నేర్చుకొని చేసిందనమాట. కప్పులు గోలు నే సింగిల్ గున్న గోలు, సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు. చక్కని నేను ఒక చూపుతో పడేస్తాను. ట్రిక్కుల జాను నే మిలమిలమును. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో, నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మా స్టాప్ సారో అబ్బ మా బాడీ హీరో, సింగింగ్ డూయట్ కి జోడి ఎవరో. అండ్ ఇది వాళ్ళ స్కూల్లో వినాయక చవితి అప్పుడు వాళ్ళ స్కూల్లో ఇలా డ్రాయింగ్ వేయించారనమాట. అప్పుడు వాళ్ళు వీడియో తీసి నాకు సెండ్ చేశారనమాట. సో చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి స్కూల్లో పిల్లలకి. డాన్స్, సింగింగ్ ఇట్లాంటివే కాకుండా ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్ ఇట్లాంటివి కూడా మా పాపకంటే చాలా ఇష్టం అన్నమాట. నన్ను జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతనంటిరే, యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే.
ఇదైతే ఇది కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అప్పుడు మా పాపకి గోపికమ్మ గెటప్ వేశాను. నేను మా పాప పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ గోపికమ్మ గెటప్ వేశాను. ఫస్ట్ ఇయర్ అప్పుడు అయితే గోపికమ్మ అండ్ కృష్ణుడి గెటప్ కూడా వేశాను. బట్ ఇంకా హైట్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కృష్ణుడిగా బాగోదు, ఇప్పుడు కొంచెం హెయిర్ కూడా ఉందని చెప్పేసి ఇప్పుడైతే గోపికమ్మ గెటప్ అయితే వేశాను. చాలా అంటే చాలా లుక్ వచ్చింది. అండ్ తను ప్రతి గెటప్కి చాలా కోఆపరేట్ చేస్తుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టదన్నమాట ఏ గెటప్ వేసినా కూడా. ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్లో జంగిల్ థీమ్ కాన్సెప్ట్ అది ఫ్యాషన్ షో జరిగింది, అప్పుడు నేను ఈ టైగర్ గెటప్ వేశాను. అండ్ ఇది మనకి తెలుసు కదా, ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉన్న వీడియో. ఇది కూడా మా పాపతో చేయించాను అనమాట. సో ఒకసారి తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో ఏ వీడియో అయినా సరే. ట్రెండ్ పోతా పైసలన్నీ అక్కబోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా, పోరి పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా, సాక ఓసి పెగ్గేస్తా అరే పైసల కోసం పడుతుంటావు కింద మీద, కడుపుకు తినకుండా ఉరుకుతావు ఆడ ఈడ, ఒక్క రోజులా పైసగల్లోన్ అవుతావా, నువ్వు హీరోవా ఇది సినిమానా, అరే నారాజ్ నక్కో హోరే అభి పక్కా హువా ఖానా లారూం గరం గరం. అండ్ తనకు తానే క్యామ్ ఆన్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని ఇలా అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటుందన్నమాట. ఇవి కూడా నా ఫోన్లో ఉంచుకున్నాను. అండ్ ఇంకా డ్యాన్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నమాట, మనం చెప్పకుండానే చేసేస్తుంది. ఏ సాంగ్ అయినా సరే, ఏ మ్యూజిక్ వచ్చినా సరే డ్యాన్స్ అయితే అసలు వేస్తూనే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, బట్ వీడియో చాలా లెంతీ అవుతుంది అని చెప్పేసి నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఇందులో యాడ్ చేశాను. ఇంకా మంచి ఫొటోస్, మంచి వీడియోస్ ఏవైనా మిస్ అయ్యి ఉంటే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, కంపల్సరీగా చూసేయండి అందరూ. అండ్ మా పాపకి అందరూ చాలామంది విష్ చేస్తున్నారు. మా పాపకి విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మా పాపకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా పాపకి సంక్రాంతి అప్పుడు, భోగి అప్పుడు భోగి పళ్ళు పోసాము, ఆ వీడియో కూడా ఉందన్నమాట. సో చెప్పాను కదా గివేవే ఇస్తున్నాను అని చెప్పి. సో ఇందులో మా పాప డ్రెస్ ఏంటో కనిపెట్టారా, ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఏంటో కనిపెట్టారా, అండ్ ఏ కలర్ అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా డ్రెస్ అయితే పంపిస్తాను. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఇంకా ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ అండి. హ్యాపీ దివాళీ. తిప్పు గుండ్రంగా తిప్పు. Thank you, Andy. Thank you so much for watching my videos. Bye bye.